गणानाहं त्वा गणपतिगं ववामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोदभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजैः बिर्वाजनेपति धीर्नाममित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పదమూడు 5/2025 మంగళవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:36 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:22 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష పాడ్యమి రాత్రి 10:53 వరకు, తదుపరి విధియ తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం 8 గంటల వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. ఈరోజు యోగం పరీఘి యోగం తెల్లవారుజామున 3:51 వరకు, తదుపరి శివయోగం. ఈరోజు కరణం బాలవకరణం పగలు 12:01 వరకు, తదుపరి తైతుల కరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంకాలం 7:36 నుండి 8 గంటల వరకు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగంట కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:43 నుండి 2:29 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 12:57 నుండి 2:41 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రుడు, మీనరాశిలో రాహువు, శుక్రుడు, శనిగ్రహాలు. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపజ్జే. ఓం ఆంజనేయాయ నమః. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. ఈ యొక్క మంగళవారం నాడు ఆ రాముల వారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, మరి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన విశిష్టతని ఈ వైశాఖ మాసంలో ఈ రోజు నుండి మొదలుపెట్టుకుని వైశాఖ మాస బహుళ దశమి వరకు, అంటే హనుమత్ జయంతి వరకు ఆంజనేయ స్వామి దీక్షా కంకణ విధానంలో స్వామి అనుగ్రహంతో ఆ యొక్క దీక్షాధారులై అందరూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయవలసినటువంటి రోజు ఆసన్నమైంది. దీక్షా కంకణ ధారణ వల్ల మనకు ఉన్నటువంటి సమస్త పాపములు తొలగిపోయి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే సర్వదేవతల యొక్క అనుగ్రహం ఉన్నట్టే. అందువల్ల ఆంజనేయ స్వామిని మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ పూజించినట్లయితే సర్వదేవతారాధన జరిగినట్టేనని శాస్త్ర వాంగ్మయం. అందువల్ల చక్కనైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు అందరూ చేసుకోండి. ముఖ్యంగా తమలపాకు పూజ చేసుకోవడం వల్ల మనిషి జీవితంలో ఉన్నటువంటి సమస్త పాపకర్మ దోషములు పోయి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి భయకంపనాలు ఉన్నటువంటి పరిస్థితులన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యంగా ఉంటారు. అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పడత్వంచ హనుమస్మరణ్వాన్ భవేత్ అనేటువంటి మంత్రాన్ని ఎందుకు చెప్పారయ్యా అంటే, మన జీవితంలో మన బుద్ధి బలము యశస్సు మనోధైర్యము కీర్తి చంద్రికలు అన్నీ కూడా
మాట్లాడే మాట తీరు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల పూర్తిగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది. ఇదే కలిధర్మం. అందువల్ల ధర్మానుసారాన్ని మనం విడిచిపెట్టకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, అలాగే హనుమత్ జయంతి వేడుకలకి ఈ రోజు నుండి సన్నద్ధం అవడం ఇత్యాదివన్నీ కూడా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సుసంపన్నమైనటువంటి యోగంలో ఉంటారు. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఈ రోజుని చాలా జాగ్రత్తగా ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేయాలి. అష్టమ చంద్రదోషం ఉన్నది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అష్టమ చంద్రదోషం మేషరాశి వారికి ఉన్నప్పుడు రవి రాశిచక్రంలోనే ఉన్నారు కావున కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మేషరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేయడం, అప్పాలని స్వామివారికి ఆంజనేయ స్వామికి నివేదనగా చేయడం, అప్పాల దండని అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి మెళ్ళలో వేయడం వల్ల ఏలినాడి శని ప్రభావం, జన్మ రవిదోషం, అష్టమ చంద్రదోషం, అర్ధాష్టమ కుజదోషం వెరసి కొన్ని సమస్యల నుండి బయటపడి స్వామి అనుగ్రహంతో చాలా అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి సంతోషం ఈ వృషభ రాశి వారికి పొందుపరిచి ఉన్నది. శుభ్రమైనటువంటి సంబంధాలు కుదురుతాయి. వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వృషభ రాశిలో వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఆ సంబంధం కుదురుతుంది. అన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క వృషభ రాశి వారికి సంబంధించి అంతా శుభప్రదంగా ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఇంకా బాగుంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక సౌజన్యకత ఈ మిథున రాశి వారికి చోటు చేసుకుని ఉంది. ఇక నుండి మిథున రాశి వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే గురుడు మీ రాశిలోకి వస్తున్నారు. జన్మగురు దోషం అనేది కూడా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త మిథున రాశి వారికి అవసరం. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఎక్కువగా ప్రభావ తీవ్రత ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నది. ద్వాదశ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క ప్రవేశ తీవ్రత ఈ రోజు నుండి మొదలవుతుంది. అందువల్ల కొద్దిగా ఏకాదశ స్థానంలోనే గురువు ఉన్నారు కావున ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ద్వాదశ స్థానంలోకి మరి కొద్ది రోజుల్లో, మరి ఎన్నో రోజులు లేదు, ఇంకొక 2 రోజుల్లో మరి ద్వాదశ స్థానంలోకి వస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి. శుభమూలిక వ్యయం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆర్థిక ఇబ్బందులు ఇత్యాదివన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి. అందులోనే రాశిచక్రంలో కుజుడి యొక్క ప్రభావం కూడా కొంచెం కర్కాటక రాశి వారిని బాధిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా సంబంధాలు వెతికేటప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా అన్ని పరిశీలనలో పెట్టుకోండి. అన్నింటి శుభం జరగడం కోసం కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకుని సింధూరార్చన చేసుకుని ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేసుకుంటే శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి.
మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రభావ తీవ్రత దోషం పోవడం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. అర్ధాష్టమ చంద్రదోషం ఉన్నది, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సింహరాశి వారికి ఆనందమయమైనటువంటి రోజులు రాబోతున్నాయి. దీనికి సింహరాశి వారు ఒకంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆనందమయమైన రోజులు రావడం అంటే ఏమిటండి అంటే గురుబలం పెరుగుతోంది. అందువల్ల అప్పుల బాధలు తీరిపోతాయి, రుణ సమస్యలు రుణ ఒత్తిళ్ళు తీరిపోతాయి. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత కన్యారాశి వారు అనుభవిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలోనే కూడా చాలా చాలా అప్రమత్తంగా వ్యవహారం చేయాలి. మీది కానిది ఏదైనా ఉంది అంటే కన్యారాశి వారు దయచేసి తలదూర్చొద్దు. ఎందుకంటే కన్యారాశి వారికి ఇక నుండి మంచి శుభ పరిణామాలుగా ఉండేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. పరీక్షలు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. కుజుడి యొక్క బలం తగ్గిపోతుంది, గురుడి యొక్క బలం తగ్గిపోతుంది, అలాగే రాహు యొక్క బలం తగ్గిపోతుంది. కేతువు జన్మస్థానం నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల కొన్ని శుభాశుభ మిశ్రమ కాలం మొదలైంది కన్యారాశి వారికి. మనది కాని విషయంలో మనం తలదూరిస్తే వచ్చే అవమానాలు ఎలా ఉంటాయనేది కన్యారాశి వారిని అడిగితేనే చెప్తారు. ఎందుకంటే ఇక నుండి ప్రతి విషయంలో అప్రమత్తత కన్యారాశి వారికి తెలుస్తుంది. తొందరపడే నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కన్యారాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్న కన్యారాశి వారికి తిరుగులేని విజయావకాశాలు, ధనలాభం కూడా అద్భుతంగా ఉంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి అష్టమ గురుదోషం తొలగిపోయి భాగ్యస్థాన గురువు యొక్క అనుగ్రహానికి సిద్ధంగా ఉంటున్నారు తులారాశి వారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ప్రతి పనిలోని విజయం అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా ధనలాభ సూచన అధికంగా ఉంటుంది తులారాశి వారికి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని శుభం జరగడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పదం, అనురాధ 1, 2, 3, 4 పదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రుడు, సప్తమ స్థానంలో ఉన్న గురుడు, ఈ 2 గ్రహాలు చాలు వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి శుభకాలము అని చెప్పచ్చు. ఏ పని చేపట్టినా వృశ్చిక రాశి వారికి కార్యసిద్ధి యోగం, మొహంలో ఆనందం, ఐశ్వర్యం, భోగభాగ్య విధానం అంతా కూడా అదృష్టయోగంగా మారుతుంది. ఇంతవరకు చాలా చాలా తలకాయ నొప్పుల కింద ఉన్నటువంటి ప్రతి సమస్య, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, మీకు ఇంతవరకు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే ఇక నుండి జరగబోయే ప్రతి విషయం కూడా ఆనందాది యోగ్యంగా అద్భుత వైభవంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కాకపోతే వృశ్చిక రాశి వారు ఒకే ఒక విషయంలో జాగ్రత్త, మీ యొక్క సంతాన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత సంతానం మీదే ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని పిల్లల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. అన్నింటి శుభం జరుగుతుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1వ పదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులందరికీ కూడా
ఒక పక్క ప్రతి విషయంలో కూడా ఆచితూచి అప్రమత్తంగా అడుగు వేస్తున్నా కూడా ఎక్కడో తెలియని వెలితి ఇన్నాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క ధనుర్రాశి వారిని పరిగెట్టిస్తూ ఏదో తెలియని వెలితి వీళ్ళ మనసుని పూర్తిగా కమ్మేసింది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క మంగళవారం నుండి ధనస్సు రాశి వారి మొహంలో మనస్ఫూర్తిగా నవ్వి 18 సంవత్సరాలు 6 నెలలు అయింది. అంటే 18.5 ఏళ్ల క్రితం ఈ ధనుస్సు రాశి వారు మనస్ఫూర్తిగా నవ్వారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళ మొహంలో చిరునవ్వు మనస్ఫూర్తిగా వస్తుంది. అంటే చూడండి, ఇంచుమించు ఆ యొక్క నవ్వు యొక్క విలువ, గ్రహస్థితి ప్రభావం ఎలా ఉన్నది అనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ధనుస్సు రాశి వారి జీవితం. అందువల్ల ఇక నుండి ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కూడా మీరు బెంగపడవలసిన పని లేదు. అన్ని గ్రహ బలాలు పెరగబోతున్నాయి. ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసి హనుమాన్ చాలీస పారాయణ చేయండి. చేపట్టే ప్రతి పనిలోని కూడా సాక్షాత్ భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి మిమ్మల్ని సదా రక్షిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాలు, శ్రవణం 1, 2, 3, 4 పదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి పరీక్షాకాలం మొదలవుతోంది. ప్రస్తుతం ఏకాదశ స్థాన చంద్రుడి వల్ల, పంచమ గురుడి వల్ల మకర రాశి వారికి ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ రానున్న కాలం అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈరోజు మీరు చేపట్టబోయే ప్రతి పని కూడా మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మకర రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పదాలు, శతభిషం 1, 2, 3, 4 పదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి అర్థవంతమైనటువంటి జీవితం, సమాజానికి మేలు కోరేటువంటి విధానం అన్నీ కూడా కుంభరాశి వారికి మీకు అలవాటు అయ్యేలా చేస్తుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. ప్రతి విషయంలో కుంభరాశి వారి యొక్క మాట తీరు ప్రపంచానికి ఆదర్శమవుతుంది. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మీరు వేసేటువంటి పునాదులు, మీరు చేసే త్యాగాలు, మీరు పడేటువంటి వారి పిల్లల కోసం మీరు పడేటువంటి పాటలు అన్నీ కూడా మీ పిల్లలు గుర్తిస్తారు. ఇటు సమాజము గుర్తిస్తుంది, అటు కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. ముఖ్యంగా భగవంతుడు గుర్తించాడు, ఇన్నేళ్లకి నా జీవితం సార్థకత్వం అయింది అనేటువంటి ఆనందంలో ఆనంద బాష్పాలు వచ్చేటువంటి రోజు ఈ యొక్క మంగళవారం. అందువల్ల చక్కనైనటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేసి అప్పాలని స్వామికి నివేదన చేయండి, అంత శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి కొద్దిగా పరీక్షాకాలం, ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకున్నా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఇటు మీ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఉంటుంది. కోపాన్ని, ఆవేశాన్ని కలిగించే వ్యక్తుల యొక్క పరిస్థితి మీ దృష్టి ఉంటుంది. అలాగే ఏ పనైనా చేద్దామంటే వాయిదాల పర్వం పెరిగిపోతూ ఉంటుంది. ఇత్యాదివన్నీ కూడా ఈ రోజు నుండి ఉంటాయి. కాబట్టి ఇది మీనరాశిలో శని సంచారం వల్ల వచ్చేటువంటి దోషం. అందువల్ల జాగ్రత్త వహిస్తూ వైరాగ్య భావాన్ని విడిచిపెట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మీనరాశి వారికి శుభం చేకూరుతుంది. మీ పని ఎవరో చేయలేనంత స్థాయిలో మీరు ఎదగడం ఆంజనేయ స్వామి ఆరాధన వల్లే సాధ్యం. ఈ విధంగా 12 రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోహరమే సహస్రన్నామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోహరమే సహస్రన్నామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా నియమ నిష్టలతో చక్కనైనటువంటి పదునైనటువంటి సుఖ సంభాషణలు కలిగించడం కోసం మనకి రమణీయమైనటువంటి సుందరాకాండ పారాయణ చేయడం కానీ, హనుమాన్ చాలీస పారాయణ చేయడం కానీ, అలాగే అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలు వెల్లివిరియడం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైన చరిత్ర చదవడం కానీ ఇత్యాదివి అలవాటు చేసుకోగలిగితే, ముఖ్యంగా హనుమత్ జయంతి వేడుకలు ప్రజలందరూ గమనించవలసింది, ఈ రోజు నుండి హనుమత్ జయంతికి అంకురారోపణ చేసుకుని ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి వరకు ఈ మంగళవారం నుండి ప్రతిరోజు చక్కగా హనుమాన్ చాలీస చదువుకుంటూ ఈ పాఠ్యం లగాయితూ ఆ యొక్క విశేషమైనటువంటి దశమి దాకా, అంటే ఈ 10 రోజులు కూడా రోజుకి 10 సార్లు చొప్పున ఒక 108 పారాయణలను ఎంతో కొంత మీకు 18 పారాయణలను అనుకుని రోజుకి ఇంతని పెట్టుకుని పారాయణ చేసుకుంటూ ఉంటే హనుమత్ జయంతి నాటికి మీరు అనుకున్న సంకల్పం పూర్తయితే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి మీకు అన్ని రకాలుగా మేలు చేస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరాశర సంహితలోనే చెప్పబడింది, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసిన వారికి స్వామి అనుగ్రహిస్తారు అని. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతికి సిద్ధంగా ఈ రోజు నుండి హనుమాన్ చాలీసాని అధికంగా పారాయణ చేసుకుంటూ ఉండండి. భక్తి మార్గంలో వెళ్ళండి. మన భరతఖండానికి, వేదభూమికి అందరికీ కూడా శుభ సందర్భాలని తీసుకువచ్చేలా పాటుపడదాం. మనందరం కూడా స్వచ్ఛమైనటువంటి భక్తి మార్గంలో వెళ్ళి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు బుధవారం గణపతి ఆరాధనతో రేపు మళ్ళీ బ్రహ్మవాక్కు కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.